అమ్మయ్య అమ్మలకి ఇయాల్టి సంధి జెండు బాంతోని పని లేకుండా అయింది. దేనికేంది ఈ స్కూల్ షాలైనే కదా. ఇక పోరగాళ్ళు రోజు అటు పోకు ఇటు పోకు ఏలు పట్టుకోకు అందులో ఏలు పెట్టకు ఆ పని చేయకు ఇది తినకు అది దాకా ఒర్రే బదులు జల్దీ రేపురి రా ఈ స్కూల్ బస్సు వస్తే టైం అయింది నడువురి నడువురి అన్న ఆరాట పడే రోజులు షురువైనాయి. నెలన్నర రోజుల తర్వాత అయ్య వాళ్ళకి ఇప్పుడు నిమ్మలమైంది కావచ్చు. ఆలు మొగలు ఇద్దరు డ్యూటీలకు పోతే పోరగాన్లను అమ్మమ్మల ఇంటికాడ నాయనమ్మల ఇంటికాడ చుట్టాల ఇంటికాడ ఇష్టం లేకుండా కేర్ టేకింగ్ హోమ్స్ లో వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ అల్టి సంది ఈ స్కూళ్ళు షాలైనాయి కాబట్టి రోజు పిల్లలతోని కోతి పనులు చేయకుర్రా వారి అని మొత్తుకునే పేరెంట్స్ ఇప్పుడు ఇక జల్దీ లేవుర్రి బ్రష్ చేసుకోర్రి తానం చెయ్యర్రి దవదవ తినుర్రి అని మొత్తుకునుడు షాలు పెట్టిర్రు. మూలకున్న బ్యాగులు బయటకెళ్ళినాయి, దుమ్ము పట్టిన బూట్లు పాలిష్ కేసిర్రు, యూనిఫామ్లు సాక్సులు టిఫిన్ డబ్బాలు అన్నిటిని క్లీన్ చేసి తల తల మెరిసేటట్టు వేసిర్రు అమ్మలు. ఇక కొంతమంది పోరలు ఈ స్కూల్ స్టార్ట్ అయితే అన్ని కొత్తగా కావాలంటారు కాబట్టి తప్పక అయ్యవ్వలు కొత్త ఇప్పిస్తుర్రు. అట్లా దుకాణాలన్నిటికీ గిరాకీ బాగా పెరిగింది. ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంత ధర ఉన్నా కొనక తప్పది కాబట్టి 100 అటు ఇటు అయినా పోరల ఏడుపు చూడలేకి ఇప్పిస్తుర్రు. ఇక బుక్కుల ముచ్చటకొస్తే ఎప్పట్లెక్కనే అవిటి ధర కూడా పెరిగింది. సర్కార్ బడిలో చదివేటోళ్ళ కంటే సర్కారే ఇస్తుంది కాబట్టి ఆ రంది లేదు గాని ప్రైవేట్ బడి పోరగాన్లకు మాత్రం ఉత్త బుక్కులకే 10,000 దాటుతుంది. పోని బయట కొందామంటే అట్లా నడవదాయే. యూనిఫామ్ అయినా బుక్కులైనా బూట్లైనా మా స్కూల్లోనే కొనాలనే ఓ దిక్కుమాలిన రూల్స్ పెట్టినాయి ప్రైవేట్ బడులు. చేసేదేం లేక అప్పో సొప్పో చేసి అన్ని కొంటారు తల్లిదండ్రి. ఈ 2 నెలల్లో చేసిన కష్టం మొత్తం ఈ స్కూల్ చాలా అయ్యేసరికి మొత్తం అయిపోవడే కాకుండా మీదికెళ్ళి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది. పోని సర్కార్ బడిలో చదివిపిద్దాం అనుకున్నా సర్కార్ బడి చక్కగా లేకనో లేకుంటే పోరలు చెప్పిన మాట వినరో గానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అతి కష్టం మీద పిల్లలను ప్రైవేట్ బడులలో చదివిపిస్తారు. ఎట్లనో అట్లా పిల్లలను మాత్రం మళ్ళా బడిబాట పట్టించిర్రా ఎవలంతా. ప్రైవేట్ బడుల కథ ఇట్లుంటే సర్కార్ బడులలో పోరలకు ఇచ్చే బుక్కులు బ్యాగులు బెల్టులు బూట్లు అన్నీ వచ్చేసినాయి. ఇక తరగతిని బట్టి ఒక్కొక్కరికి ఇస్తారట. ఈ తాప సర్కార్ బడి కొత్త ముచ్చట ఏందంటే ఇప్పటి సంది సర్కారీ స్కూళ్ళల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా షాల్ చేస్తారట. ఇది తెలిసేసరికి అమ్మయ్య ఇక పోరల చదువు గురించి ఏ రంది లేదని నిమ్మలమైతుర్రట. రోజు కూలినాలి చేసుకొని బతికేటోళ్ళు ఫస్ట్ రోజు ఎట్లనో పోమని మారం చేస్తారు కాబట్టి సోమవారంకెళ్ళి తోలిద్దాం తీ అని వాళ్ళకి కావాల్సిన అన్ని కొనిపెట్టే పనులున్నారట తల్లిదండ్రులు. ఇక కరోనా మళ్ళీ వస్తుంది కాబట్టి పిల్లలకు జర మాస్కులు పెట్టే తోలియుర్రి. ఏమంటున్నాం? దేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చిండు. అంటే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంతనో దేశాన్ని రక్షించే జవాన్ అంతే అన్నట్టు. అయితే ఈ దేశంలో రైతులకు ఎట్లాగో గిట్టుబాటు ధరలు లేవు, అన్నదాత అనే మర్యాద లేదు. మరి కనీసం జవాన్లకైనా గౌరవం ఇవ్వాలి కదా. కానీ ఒక గీడు చూడుండ్రి ఎట్లున్నదో జవాన్లకు ఇచ్చే మర్యాద. अरे देखिए कम से कम हजारों की मात्रा में कॉकरोच घूम रहे हैं यहाँ. बुरे हाल है इस ट्रेन के. देखिए सर, ये देखिए ऊपर हाल. सर पूरा बारिश बुरिश सब नीचे आएगा इसमें. बिल्कुल ठीक नहीं है इस ट्रेन की कंडीशन. मतलब ट्रैवल करने लायक तो सर ये है नहीं और 5-6 दिन लायक तो बिल्कुल नहीं है सर. बहुत बुरा हाल है. ऐसा लग रहा है कहीं डंप यार्ड से उठा के डिब्बे जोड़ दिए इन्होंने. ये देखिए पूरी की पूरी खिड़कियां सब खराब. ये देखिए ऊपर ऐसा लग रहा है सर गंद भरा हुआ है ऊपर सारे में. చూసిండ్రా ఈ రైళ్లనే మన దేశాన్ని రక్షించడానికి ప్రాణాలు తెగించే జవాన్లకు ప్రయాణం. అవును, చెత్త చెదారము నల్లులు బల్లులు బొద్దింకలు ఎల్కలు గిల్కలు తిరిగే ట్రైన్లా హాయిగా ప్రయాణం చేయాలి అన్నట్టు ఈ ట్రైన్ ఇచ్చిండ్రట. అయితే ఈ జవాన్లకు డ్యూటీలు అయిపోయి ఇంటికి పోయే తానికో లేకుంటే విశ్రాంతి తీసుకునే తానికో ఇచ్చిన ట్రైన్ కాదు ఇది. అమర్నాథ్కు పోయిన యాత్రికులకు ఏం కాకుండా రక్షించే తానికి జవాన్లను పంపేందుకు ఏర్పాటు చేసిన ట్రైన్ ఇది. తల మెరుస్తుంది కదా. అమర్నాథ్కు పోయి ఉల్ఫా ఉగ్రవాదులను కనిపెట్టుకుంటా కాపలా ఉండాలి, అక్కడ పడరాని కష్టాలు పడాలి కాబట్టి పోయేటప్పుడు మంచిగా రెస్ట్ తీసుకునేందుకు సకల సౌకర్యాలున్న ఈ రైలే కరెక్ట్ అని ఇచ్చిండ్రు కావచ్చు. చూడుండ్రి కూసునే సీట్లు ఎంత మంచిగా ఉన్నాయో, ఒక్క బొద్దింక లేదు, సీట్లు శినిగి లేదు, పైకి ఎక్కి వండుకునే సీట్లు పరుపుల తీరుగ మెత్తగున్నాయి, పాయికానలైతే తలక్ మెరుస్తున్నాయి. ఏసీ బోగీలల్లా తెల్లటి పరుపులల్లా హాయిగా ప్రయాణం చేయుండ్రి అన్నట్టు టికెట్లు బుక్ చేసిండ్రు కావచ్చు ఆఫీసర్లు. దీన్ని చూసి జవాన్లే పరిచానై అబ్బబ్బా మాకు ఇచ్చే సౌలతులు ఎంత మంచిగున్నాయో చూడుండ్రి. 1200 BSF జవాన్లు ప్రయాణం చేసేటందుకు ముట్టుకుంటే మాసిపోయేంత క్లీన్గా నీట్గా ఉన్న ట్రైన్ ఇచ్చిండ్రు అన్నట్టు వీడియో తీసి విడుదల చేసిండ్రట. ఇక దీన్ని చూసిన దేశం పబ్లిక్ వారెవ్వా ఇది కదా జవాన్లకు ఇచ్చే మర్యాద. మన బార్డర్ సెక్యూరిటీ
సెక్యూరిటీ ఫోర్స్ అంటే సర్కారుకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమైంది అన్నట్టు మండిపడ్డారట. శిషి ఏం పద్ధతిరా, ఇంతకంటే అవమానము కించపరచుడు ఇంకేం నన్నున్నదా, సిగ్గుపడే రోజులు తెస్తారు కదరా అన్నట్టు అగ్గి మీద గుగ్గిలమైనరట. ఇంకేమున్నది, సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని చదువుకునే పని చేసిండ్రు. ఇంత చక్కని ట్రైన్ బుక్ చేసిన 4 ఆఫీసర్లను సస్పెండ్ చేసినామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పే కాడికి వచ్చింది. ट्रेन की रेक कल ही रिप्लेस कर दी गई थी और जो 4 अधिकारी इसके लिए जिम्मेदार थे उनको सस्पेंड भी कर दिया। అంతేకాదు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లకు వేరే మంచి రైల్లో పంపేతానికి ఏర్పాట్లు చేసిండ్రట. సరే, ఇంత గలీజ్ ట్రైన్ కేటాయించిన వాళ్ళను సస్పెండ్ చేసిండ్రు కావచ్చు, కొత్త ట్రైన్ ఏర్పాటు చేసిండ్రు కావచ్చు, కానీ దేశంలో నడిచే రైళ్లు గిట్లనే ఉండేది. మనుషులు ప్రయాణించే ట్రైన్లు తిరుగున్నదా ఈ రైలు? ఓ దిక్కేమో దేశం అన్ని రంగాలలో దూసుకపోతున్నది, ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థ అని స్పీచులు దంచుతున్నారు. రైళ్ళనేమో అవస్థలు గిట్లున్నాయి. ఆ నడుమ బాగా బలిసిన వాళ్ళ కోసం ఎక్కువ రేట్లు పెట్టి ప్రయాణాలు చేసేటోళ్ళ కోసము వందే భారత్ రైళ్లను తెచ్చిండ్రు. ₹1000 టికెట్లు పెట్టి ప్రయాణం చేసేటోళ్ళే దేశం పబ్లిక్ అన్నట్టు వాళ్ళ కోసం వందే మాతరం షురువు చేసిండ్రు. ఇదే సామాన్య జనానికి మాత్రం గిసొంటి రైళ్లు నడుపుతురు. 4 ఆఫీసర్లను సస్పెండ్ చేసుడు కాదు, ఇసొంటి రైళ్లు దేశంలో నడుపుతున్నందుకు సిగ్గుపడుండ్రి. దేశం అభివృద్ధిలో దూసుకపోతున్నదని ప్రపంచానికి చెప్పుడు కాదు, ఇక్కడి జనాలకు మంచి సౌలతులు కల్పించుండ్రి అని కామెంట్లు పెడుతుర్రు. ఈ రైళ్ళు అయ్యేవారని చూసిన కొందరు దేశం పబ్లిక్ ఇప్పుడు